హాయ్ అండి. రావణాసుడి ప్రేయసి పార్ట్ 15. ఒక్కసారిగా అప్రమత్తమైన రావణ్ కారును అదుపులోకి తీసుకుని లారీ బారి నుంచి తప్పించేందుకు మరోవైపుకు తిప్పాడు. ఊహించిన విధంగా లారీ ఢీకొట్టడంతో వెంటనే కారును ఆపేశాడు. రావణ్కు చెందిన సెక్యూరిటీ ఆ వాహనాల్లో కొన్ని వెంటనే ఆ లారీని వెంబడిస్తూ దూసుకెళ్లాయి. మిగిలిన రక్షక సిబ్బంది రావణ్ కారును చుట్టుముట్టి అతనికి సేఫ్ గా నిలబడగానే రావణ్ ఒక్కసారిగా తన తుపాకీని చేతిలోకి తీసుకున్నాడు. మీనా, నువ్వు కారులోనే ఉండి బయటికి రావద్దు. ఏం జరిగినా పర్వాలేదు, నువ్వు మాత్రం బయటికి రాకూడదు. అర్థమైందా అని బయట పరిస్థితిని గమనిస్తూ చెప్పాడు. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటంతో అతను ఆమె వైపుకు తిరిగి చూశాడు. ఆమె కనిపించిన పరిస్థితి చూసి రావణ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. లారీ ఢీ కొట్టడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పిన సమయంలో మీనా తన సమతౌల్యతను కోల్పోయి డాష్ బోర్డుకు తలను బలంగా ఢీకొట్టుకుంది. ఆ దెబ్బకు ఆమె నుదుటికి గాయమే రక్తం కారుతూ స్పృహ కోల్పోయి అక్కడే వాలిపోయి ఉంది. ఆమె పరిస్థితిని చూసిన క్షణం రావణ్కు ప్రపంచమే ఒక్కసారిగా ఆగిపోయినట్టుగా అనిపించింది. మీనా అని అతని గొంతు వణికిపోయింది. ఆమె మాత్రం గాఢమైన స్పృహ లేమిలో ఉంది. ఆమె భుజాలను పట్టుకుని తన వైపుకు లాగి తన గుండెలపై ఆమె నాంచుకుంటూ మీనా, మీనా, లే, కళ్ళు తెరిచి నన్ను చూడు అంటూ ఆమె చెంపలను తట్టాడు. కానీ అతని మాటలు ఆమెకు వినిపిస్తున్నట్టే లేదు. స్పృహ కోల్పోయినా ఆమె కళ్ళను తెరవకుండా అలాగే ఉండిపోయింది. రావణ్ వెంటనే డాష్ బోర్డుని తెరిచి అందులో ఉన్న ఒక క్లాత్ ని తీసుకున్నాడు. ఆమె నుదుటి నుంచి రక్తం మరింతగా రాకుండా ఆమె తలకు ఆ క్లాత్ ని బిగ్గా కట్టాడు. ఒక చేత్తో ఆమెను తనకు దగ్గరగా హత్తుకుని మరో చేత్తో కారు నడుపుతూ వేగంగా ఒక భవనం వైపుకు దూసుకెళ్లాడు. అరగంటలో చేరాల్సిన ఇంటికి వాళ్ళు కేవలం 5 నిమిషాల్లో చేరుకున్నారు. రావణ్ ఆమెను తన చేతుల్లోకి ఎత్తుకుని తన గది వైపుకు పరిగెత్తాడు. దారంతా ఆమెను మేల్కొలిపేందుకు అతని గొంతు వినిపిస్తూనే ఉంది. మీనా, నేను మాట్లాడేది వినిపిస్తుందా? కళ్ళు తెరువు మీనా అని బాధగా పిలుస్తూనే తన గదిలోకి ప్రవేశించిన మంచంపై పడుకోబెట్టి వెంటనే తన భవనంలో ఉన్న డాక్టర్ కి కాల్ చేసి పిలిపించాడు. డాక్టర్ కూడా వెంటనే అక్కడికి వచ్చాడు. అప్పటికే రావణ్ ఆమె నుదుటి నుంచి కారుతున్న రక్తాన్ని గోరువెచ్చటి నీటితో జాగ్రత్తగా తుడుస్తున్నాడు. సార్, ఒక నిమిషం మీరు కాస్త పక్కకు రండి. నేను ఆమె గాయాన్ని క్లీన్ చేసి కట్టు వేస్తాను అని డాక్టర్ చెప్పడంతో రావణ్ అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళాడు. డాక్టర్ వెంటనే ఆమె తలకు కారిన రక్తాన్ని క్లీన్ చేసి నుదుటికి కట్టు కట్టాడు. ఆ తర్వాత ఆమె పరిస్థితిని పూర్తిగా పరిశీలించి రావణ్ దగ్గరికి వచ్చాడు. సార్, గాయం పైపైనే ఉంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రమాదం వల్ల కలిగిన ఆందోళనతో ఆమె స్పృహ కోల్పోయారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే మెల్లగా కోలుకుంటారు. ఆమెను ఎక్కువగా అలసటకు గురి చేయకండి. బాగా రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కొంత రక్తం కూడా పోయింది కాబట్టి కొద్ది రోజులు నీరసంగా అనిపించవచ్చు. అందుకే ఆమెకు మంచి పోషకాహారం ఇవ్వండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రావణ్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె తల పక్కనే కూర్చున్నాడు. ఆమె నుదుటికి కట్టిన కట్టును ఎంతో మృదువుగా తడిమాడు. ప్రమాదం ఎలా జరిగిందో మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆమె కారు ఎక్కినప్పుడు ఇక సీట్ బెల్ట్ పెట్టుకోలేదన్న విషయం గుర్తుకు వచ్చింది. తన తలపై తానే కొట్టుకున్నాడు. ఇది కూడా నేను ఎందుకు గమనించలేదు? ఆమె సేఫ్టీ అసలు అది బెల్ట్ పెట్టుకుని ఉండుంటే ఇప్పుడు ఇంతగా గాయపడేదే కాదు కదా. కనీసం ఈ విషయంలో కూడా నేను నిర్లక్ష్యంగా ఉన్నాను. నేను కాస్త జాగ్రత్తగా ఉండుంటే ఆమెకి ఇలా జరిగేదే కాదు అని తనను తానే నిందించుకుంటూ వాడిపోయిన ఆమె ముఖాన్ని చూస్తూ కూర్చున్నాడు. ఎంతసేపు ఆమె ముఖాన్ని చూస్తూ కూర్చున్నాడో అతనికే తెలియదు. ఇంతలో అతని ఫోన్కు కాల్ వచ్చింది. వెంటనే ఫోన్ తీసుకుని మాట్లాడేందుకు చెవికి పెట్టుకున్నాడు. అవతల వైపు నుంచి సైద్రన్ బాధగా, ఒరేయ్, ఇప్పుడే నీ సెక్యూరిటీ గార్డ్ ఫోన్ చేశారు, ఎలా ఉందిరా అని అడిగాడు. ఎలా జరిగింది? అసలు ఇది ఎవరు చేసుంటారు అని జరిగిన విషయం అంతా అప్పటికే తెలుసుకున్న సైద్రన్ బాధగా రావణ్ అడిగాడు. రావణ్ తన నుదుటిని రుద్దుకుంటూ ఒకసారి మీనా వైపుకు చూసి అక్కడి నుంచి కొంచెం దూరంగా బాల్కనీలోకి వెళ్లి మెల్లగా, నాకు అదే అర్థం కావట్లేదు మిత్ర. నాకు ఒకరిద్దరు శత్రువులు ఉంటే పర్వాలేదు, కానీ నేను చూసే ప్రతి వైపున శత్రువులు ద్రోహులే నిండిపోయి ఉన్నారు. వీళ్ళల్లో ఎవడు ఇలా చేశాడో నాకు అసలు తెలియడం లేదు. ప్రస్తుతానికి ఏమీ అర్థం కావట్లేదు అని అన్నాడు. అతని గొంతును బట్టి అతను అంతగా అలసిపోయి కృంగిపోయి ఉన్నాడో అర్థం చేసుకున్న సైత్రన్, సరే సరే, నువ్వేమీ ఆలోచించుకో, అంతా నేనే చూసుకుంటాను. ఎవడు ఎలా చేశాడో నేనే కనిపెడతాను అని ధైర్యం చెప్పాడు. కాదురా, ఈ విషయంలో నేను ప్రశాంతంగా ఉండలేను. నాకేదైనా జరిగి ఉంటే కూడా నేను అంతగా బాధపడేవానే కాదు. కానీ ఆమెకు అని చెప్పి రావణ్ మధ్యలోనే మాట ఆపేశాడు. అతని మాటలు తడబడిపోయాయి. సైద్రన్ అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా అర్థం చేసుకున్నాడు. కూల్ ఆర్వి, మనం త్వరలోనే ఎవరు ఎలా చేశారో కనిపెట్టగలం.
నువ్వు పదే పదే ఆలోచించి నీ మనసును మరింత గందరగోళానికి గురి చేసుకోకు. నేను నీకు ఒకటే చెప్పగలను. ఏం జరిగినా నేను నీతో ఉంటాను. నా మీద నీకు నమ్మకం ఉంటే ప్రశాంతంగా ఉండు అని సైత్రన్ ధైర్యం చెప్పాడు. "ఉమ్" అని ఒక్క మాటతో సమాధానం ఇచ్చాడు రావణ్. మీనా ఇప్పుడు ఎలా ఉంది అని అతను ఆందోళనగా అడిగాడు. తలకు కొద్దిగా మాత్రమే గాయమైంది. డాక్టర్ వచ్చి చూసి మందులు రాసిచ్చారు. బాగా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. ఇప్పుడు నిద్రపోతుంది అని. ఇక గాజుగోడ అవతల నిద్రపోతున్న మీనాను చూస్తూనే రావణ్ చెప్పాడు. సరేరా, నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకో. నేను సాయంత్రం వచ్చి ఆమెను చూస్తాను అని సైద్రాన్ అన్నాడు. సరేరా, నువ్వు నీ పని చూసుకో. నువ్వు కూడా దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ మనసును గందరగోళం చేసుకోకు అని చెప్పి రావణ్ ఫోన్ కాల్ను ముగించాడు. బాల్కనీలో నిలబడి ఉన్న రావణ్ కళ్ళ ముందు మాత్రం మీనా రక్తంతో స్పృహ కోల్పోయి ఉన్న దృశ్యమే మళ్ళీ మళ్ళీ కనిపించింది. ఒక లోతైన నిట్టూర్పు విడిచిన అతను అక్కడే ఉన్న చిన్న మద్యం గదిలోకి అడుగుపెట్టాడు. నాయక్, నన్ను క్షమించండి నాయక్. ఈసారి పని తప్పిపోయింది. కానీ మరోసారి మీరు అప్పగించిన పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తాము నాయక్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నాయక్ అని ప్రాణాభయంతో చేతులు జోడించి రంగా కన్నీళ్లతో వేడుకుంటున్నాడు. అతన్ని తీక్షణంగా చూస్తేనే రుద్రాష్ తన నడుముకున్న తుపాకీని బయటికి తీశాడు. నేను నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వే చేజార్చుకున్నావు రంగా. ఎంత పెద్ద బాధ్యతను నీ మీద నమ్మకంతో అప్పగించాను. కానీ నువ్వు ఇంత ఈజీగా దాన్ని చెడగొట్టావు. నాకు నచ్చని విషయం ఏంటో తెలుసా రంగా? నేను అప్పగించిన పనిని సరిగ్గా చేయకపోవటం నాకు అస్సలు నచ్చదు. ఇప్పుడు నీకు శిక్ష తప్పదు అని చల్లని గొంతుతో అన్నాడు. మరుసటి క్షణమే తన ముందు మోకాలపై కూర్చుని ప్రాణభయంతో వేడుకుంటున్న రంగాపై రుద్రాంశ్ కాల్పులు జరిపాడు. తన కళ్ళ ముందే రక్తపు మడుగుల్లో వెలువెల్లాడుతూ ప్రాణాలు విడిచిన రంగా వైపుకు రుద్రాంశ్ క్రూరమైన చూపులతో చూస్తూ ఉన్నాడు. నేను చెప్పిన పని సరిగ్గా చేసుంటే ఈ సమయానికి నువ్వు హ్యాపీగా జీవిస్తూ ఉండేవాడివి. తప్పు చేశావు రంగా, చాలా పెద్ద తప్పు చేశావు. దానికి నీకు దక్కిన శిక్ష ఇదే అని కక్షతో అన్నాడు. వెంటనే తన మనుషులను పిలిచి వీడి శవాన్ని ఎవరికి తెలియకుండా ఇక్కడి నుంచి తీసుకెళ్లి మాయం చేయండి అని ఆదేశించాడు. వాళ్ళు రంగా మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లిన వెంటనే ఆ గదిలోకి ఒక అమ్మాయి అడుగుపెట్టింది. ఆమె వేసుకున్న ఆధునిక దుస్తులు ఆమె శరీరానికి బాగా చూపించకుండా అసభ్యంగా ఉండేటట్టు ఉన్నాయి. ఆమెను చూసిన వారు ఎవరైనా అసహ్యంగా ముఖం తిప్పుకునేలా ఉంది. ఆమె నేరుగా రుద్రాంశ్ దగ్గరికి వెళ్లి నిలబడి, ఈ విషయాన్ని మనం ఇంకెన్ని రోజులు ఇలాగే సాగతీస్తాం? నాకు రావణ్ కావాలి. ఆ విషయం నేను నీకు ఎప్పుడో చెప్పాను. కానీ నువ్వేమో అతన్ని నాకు దక్కేలా చేస్తానని మాటిచ్చి ఇప్పుడు దాని గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఈ రోజు కూడా రావణ్ను చంపడానికి మనుషులను ఏర్పాటు చేసింది నువ్వే. నీకెంత ధైర్యం ఉండాలి? నువ్వు నాతో చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు చేస్తున్న పని ఏంటి అంటూ కోపంగా అరిచింది. ఆమె వైపుకు రుద్రాంశ్ పైనుంచి కింద వరకు వంకరగా చూసి, ఇక్కడ చూడు, నేను నీతో చెప్పిన మాట నిజమే. కానీ నిన్ను నా పనికి ఉపయోగించుకోవటం కోసమే అలా చెప్పాను. ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నేను ఆ రావణ్ను అంతం చెయ్యాలని కోరుకుంటున్నాను. నువ్వేమో అతనితో కలిసి జీవించాలని కోరుకుంటున్నావు. కానీ నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగదు. కావాలంటే నువ్వు ఒక పని చెయ్యి. ఆ రావణ్ను మర్చిపోయి నన్ను అంగీకరించు. నేను మహారాణిలా చూసుకుంటాను అని అన్నాడు. రుద్రాంశ్ మాటలు విన్న ఆమె కళ్ళల్లో కోపం ఎర్రగా మెరిసింది. అతని వైపుకు తీక్షణంగా చూస్తూ, ఏయ్, నేను రావణ్ణి అంటూ ఆవేశంగా మాట మొదలుపెట్టింది. నేను అతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అతన్ని డబ్బు కోసమే. అలాంటప్పుడు నీలా ఏమీ లేని ఒక సాధారణ స్థాయి మనిషిని నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? నాకేమైనా పిచ్చా అంటూ ఆమె ఎగతాళిగా మాట్లాడగానే మరుసటి క్షణమే రుద్రాంశ్ తన తుపాకీని ఆమె నుదుటిపై గురిపెట్టాడు. నన్నే చులకనగా మాట్లాడుతున్నావా? 2 బుల్లెట్లు నీ నుదుటిలో దించి నేను వెళ్ళిపోగలను. నాతో ఇలాంటి పవర్గా మాట్లాడే పనిక చెయ్యకు అంటూ రుద్రాంశ్ అరిచాడు. అతని గర్జనకు యామిని ఒక క్షణం భయంతో వణికిపోయింది. యామిని రావణ్ను ప్రేమిస్తున్నానని పేరుతో అతని డబ్బు కోసం వెంటపడుతున్న స్వార్థపరురాలు యామిని. రావణ్ ఎదుగుదలని చూసి ఎలాగైనా అతన్ని పెళ్లి చేసుకుని అతని సంపదకు తానే అధిపతిగా ఉండాలనే ఆశతో రుద్రాంశతో చేతులు కలిపి పనులన్నీ చేస్తుంది. యామిని తండ్రి పెద్ద వ్యాపారవేత్త కావడంతో అతని పలుకుబడి డబ్బులు రుద్రాంశ్ తన అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడు. యామినికి రావణ్పై నిజమైన ప్రేమ ఏమీ లేదు. అతని సంపదను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో అతన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. అలాగే రుద్రాంశ్కి కూడా యామినిపై నిజమైన ప్రేమ లేదు. తన స్వార్థ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా రావణ్ణి దెబ్బతీయడానికి అవసరమైన డబ్బు, మనుషులు, సహాయం కోసం ఆమెను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. ఇద్దరు తమ తమ అవసరాల కోసం మాత్రమే చేతులు కలిపారు.
మరి వాళ్ళ పన్నాగాలు నిజంగా నెరవేరుతాయా? యామిని కళ్ళల్లో భయంతో రుద్రాంశ్ వైపుకు చూస్తూ నిలబడింది. అతను మాత్రం ఆమెను నిర్లక్ష్యంగా చూస్తూ, ఇక్కడ చూడు డియర్, నాకు ఆ రావణ్ అంతం కావాలి. మీకు ఆ రావణ్ సంపద కావాలి. ఎలాగైనా చూస్తే మన ఇద్దరి లక్ష్యం ఒకటే. ఆ రావణ్ నాశనం అయితే అతని సంపద నీకు దక్కుతుంది. రావణ్ అంతం కావాలనేది నా కోరిక. ఇప్పుడు నేను చెప్పేది నీకు స్పష్టంగా అర్థమైందా అని అడిగాడు. కానీ రావణ్ అంతం చేసేసాక అతని డబ్బు, ఆస్తులన్నిటినీ మనం ఎలా సొంతం చేసుకోగలమని ఆమెని అడిగింది. చాలా సింపుల్ డియర్. రావణ్కు తెలియకుండానే అతని ఆస్తులన్నిటినీ నా పేరుపైకి మార్చుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ నేను అంటూ రుద్రాంశ్ తన పన్నాగాన్ని వివరించడం మొదలుపెట్టాడు. అన్ని నా సొంతం చేసుకున్న తర్వాత, అతన్ని అంతం చేసిన తర్వాత నువ్వు నేను అతని ఆస్తులన్నీ అనుభవిస్తూ హ్యాపీగా ఉండొచ్చు అంటూ పిచ్చివాడిలా చేతులు చాపి గట్టిగా నవ్వాడు రుద్రాంశ్. అతను చెప్పింది విన్న యామినికి కూడా ఆ పథకం సరైందిగా అనిపించింది. నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటాను రుద్రాంశ్. కానీ ఏం జరిగినా ఆ రావణ ఆస్తి మొత్తం నా చేతికి రావాలి. దానికోసం నువ్వేం చేసినా నేను నీకు అండగా ఉంటాను అంటూ అతని ముందు తన చేతిని చాపింది యామిని. రుద్రాంశ్ కూడా నవ్వుతూ ఆమె చేతిని పట్టుకుని తన వైపుకు లాగాడు. ఆ తర్వాత ఆమెను దగ్గరికి తీసుకుని ఆమెపై తన కోరికను ప్రదర్శించాడు. మెల్లగా కళ్ళను తెరిచిన మీనాకు తను ఎక్కడ ఉన్నానో మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత గదినంతా పరిశీలించిన ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని రావణ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. చుట్టూ చూసుకుంటూ ఉండగా నుదుటిపై ఉన్న నొప్పి అప్పుడే ఆమెకు గుర్తొచ్చింది. వెంటనే తన తలను పట్టుకుని నొప్పితో ముఖం చిట్లిస్తూ తల వంచుకుని కాసేపు కూర్చుంది. కొద్దిసేపటికి తర్వాత తనను తను నిదానపరుచుకుని మెల్లగా లేచింది. గది మొత్తం చూసింది. రావణ్ కోసం వెతికింది. ఆమె చేస్తున్న ప్రతి పనిని బారులో కూర్చుని మద్యం సేవిస్తూ అక్కడ టీవీలో చూస్తున్నాడు రావణ్. ఆ గదిలో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి దాని కనెక్షన్ తన టీవీకి అనుసంధానం చేసుకున్నాడు అతడు. మీనా కళ్ళు తెరిచినప్పటి నుంచి ఆమెనే జాగ్రత్తగా గమనిస్తుంది. ఎక్కడికి వెళ్ళారు ఈయన? అసలు కనిపించడం లేదు. ఈయనకేమైందో కూడా తెలియడం లేదు. ఏమైనా దెబ్బ తగిలిందా అని మనసులో అనుకుంటూ ఆమె అటు ఇటు వెతుకుతూనే ఉంది. కొంతసేపు ఆమెను అలా వెతకనిచ్చిన తర్వాత రావణ్ బార్లో నుంచి బయటకు వచ్చాడు. అతని కోసం వెతుకుతున్న మీనాకు అప్పుడే తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. వెంటనే వెనక్కి తిరిగి చూడగా గదిలోకి రావణ్ అడుగు పెడుతున్నాడు. అతన్ని చూసిన మరుక్షణమే మీనా వేగంగా అతని దగ్గరికి వెళ్లి ఏమీ ఆలోచించకుండా అతన్ని గట్టిగా హత్తుకుంది. ఈమె ఇలాంటి అనూహ్యమైన చర్య చేస్తుందని అసలు ఊహించని రావణ్ ఒక్కసారిగా తడబడిపోయాడు. తన పైకి వచ్చి వాళ్ళని ఆమెను పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని నిలబెట్టాడు. అలాగే నిలబడి ఉన్నామే అతని మెడ వంపుల్లో ముఖం దాచుకుని తనలోని బాధను తగ్గించుకునే ప్రయత్నం చేసింది మీనా. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా అతని నుంచి దూరమైన ఆమె అతని నుదురు, మెడ, చేతులు, శరీరం మొత్తం తాగుతూ చూసింది. మీకేమీ కాలేదు కదా? ఏం ప్రమాదం జరగలేదు కదా? ఎక్కడైనా దెబ్బ తగిలిందా? మీరు బానే ఉన్నారా అంటూ బాధగా అడుగుతూ అతన్ని పరిశీలించింది. ఆమె చేతులను పట్టుకుని తన చేతుల్లోకి తీసుకున్న రావణ్ ముందు ఎంతగా కంగారు పడ్డ మాపు, నాతో రా అని అన్నాడు. ఆమె భుజం పట్టుకుని మంచం దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ఆమె ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు. అతను ఇంకా అదే పంచా చొక్కాలోనే ఉన్నాడు. ఆమె రక్తపు మరకలు అతని చొక్కాపై కనిపిస్తున్నాయి. అయినా మీనా మాత్రం అతని ముఖాన్ని, శరీరాన్ని ఇంకా ఆందోళనగా పరిశీలిస్తూనే ఉంది. ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని. తనకంత పెద్ద గాయం అయినప్పటికీ తన గురించి ఆలోచిస్తున్నామని చూసి రావణ్కు కొంత ఆశ్చర్యంగా అనిపించింది. ఈమెను ఏమనాలి అని మనసులోనే అనుకుంటూ ఆమె వైపుకు చూశాడు. అతనేమీ చెప్పకముందే మీనా ఆందోళనగా అతని ముఖంలోకి చూసింది. ఆమె చేతులను గట్టిగా పట్టుకున్న రావణ్, కూల్ కూల్, నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. నీకే తలకి దెబ్బ తగిలింది. నేను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని చెప్పాడు. అతని మాటలు విన్న తర్వాత మీనా ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపించింది. అమ్మయ్య, నేను చాలా భయపడిపోయాను. మీకేమైనా దెబ్బ తగిలిందేమోనని అనుకున్నాను అంటూ కాస్త కుదుట పడుతూ చెప్పింది. ఇప్పుడు నువ్వు ఓకేనా? నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని రావణ్ అడిగాడు. ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంటూ మళ్ళీ తన పాత అల్లరి మెరుపుతో చెప్పింది. ఆమె మాటలు విన్న రావణ్ ఒక్కసారిగా లోతుగా ఊపిరి పీల్చి వదిలాడు. ఆ తర్వాత ఆమె చెంపపై ఒక్కసారిగా గట్టిగా కొట్టాడు. అతను కొట్టడంతో మీనా తన చెంపపై చేయి వేసుకుని కళ్ళను పెద్దవిగా చేసి అతని వైపుకు చూసింది. ఏంటలా చూస్తున్నావు? కళ్ళు పీకేస్తాను, బుద్ధి లేని దానివి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కూడా తెలీదా? అసలు నీకు బుద్ధి ఉందా? ప్రతిదీ ఎవరో ఒకరు నీకు చెప్తూనే ఉండాలా?
అంటూ రావణ్ కోపంగా వరుసగా మందలిస్తూనే ఉన్నాడు. మీనా మాత్రం అతని వైపుకు చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. కళ్ళని తిప్పుతూ చెంపపై చేయి వేసుకుని అతని వైపుకే కోపంగా చూస్తూ ఉండిపోయింది మీనా. చైత్ర, రేపు నీ చెల్లెలు ఇండియాకి వస్తుంది. నీ దగ్గర బిజినెస్ గురించి నేర్చుకోవడానికి వస్తుంది. మన వ్యాపారానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమెకి వివరంగా చెప్పు. నేను మాటలతో వేధించినట్టుగా ఆమెను కూడా ఇబ్బంది పెట్టకు. రేపు ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఆమెను తీసుకుంట్రా అని ఆదికేశవన్ తన కొడుకుతో ఫోన్లో చెప్తున్నాడు. అది విన్న సైత్రన్ పళ్ళను వరుసగా పటపటా కొరుకుతూ, మీ కూతురిపై మీకు అంత ప్రేమ ఉంటే మీరే వెళ్లి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్ళండి. నా వల్ల అయితే ఆమెను తీసుకురావటానికి వెళ్ళడం కుదరదు. మీ కూతురికి బాడీ గార్డ్ గా పనిచేయడానికి నేను ఇక్కడ లేను. ముందు ఫోన్ పెట్టేయండి. ఇలా ప్రతిసారి నాకు ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చే పని చేయకండి. తర్వాత మీరు అవమానపడాల్సి వస్తుందని అన్నాడు. ఇక అంటూనే ఇక సైంద్రాన్ ఒక్కసారిగా ఫోన్ కాల్ కట్ చేసేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకుని కారులో కూర్చోవడం కూడా నీకు తెలీదా? ప్రతిదీ నేనే నీకు చెప్తూ ఉండాలా? ఎందుకు ఇలా నా ప్రాణం తీస్తున్నావు? అసలు నీకు కాస్తైనా బుద్ధి అనేది లేదు. మిగతా విషయాలన్నిట్లో మాత్రం నోరు పారేసుకుని మాట్లాడతావు. ఏ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా నీకు తెలియదా? అంటూ రావణ్ కోపంగా అరుస్తూనే ఉన్నాడు. మీనా చెంపపై చేయి వేసుకుని తన వైపుగా చూస్తూ ఉండిపోయింది. ఆమె ఎలా చూస్తూ ఉండడం చూసి రావణ్ పొళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ఏం చూస్తున్నావు? నోరు తెరిచి మాట్లాడు. ఇలా నా వైపుకు తీక్షణంగా చూడటం మాత్రం చెయ్యొద్దు. నీ కళ్ళు పీకేస్తాను. పోగరబోతుదానా, నేనేం చెప్పినా వినకూడదని అనుకుంటున్నావా? నన్ను ఎలా ఇబ్బంది పెట్టాలని రాత్రి పవళ్ళు ఆలోచిస్తున్నావా? అంటూ రావణ్ మళ్ళీ గట్టిగా అరిచాడు. ముందు నన్ను ఎక్కడైనా మాట్లాడిస్తున్నావా నువ్వు ఏకదాటిగా అరుస్తూనే ఉన్నావు. నువ్వు చేసిన గోల వల్ల నేను సీట్ బెల్ట్ పెట్టుకోవడం కూడా మర్చిపోయాను అంటూ మీనా కూడా కోపంగా సమాధానమిచ్చింది. చైత్ర అంటే ఎవరో కాదండి, సైద్రన్, అదే మిత్రదేవుని వల్ల చెల్లెలు మాట. తను వాళ్ళ నాన్నతో మాట్లాడాడు కదా ఆదికేశవంతో, అది. సారీ, వాయిస్ సరిగ్గా రావట్లేదు జలుబు వల్ల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.